హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆవకాయని ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి? సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఇంట ఆవకాయ పండగే. ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎన్ని కాయలు పెట్టాలి, టెంక ముదిరిందా లేదా, కొత్త కారం వచ్చిందా లేదా, ఈ డిస్కషన్స్ ఇప్పటికీ పెద్దవాళ్ళ ఉన్న ఇళ్లలో నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటి తరం వాళ్ళు యూట్యూబ్లో చూసి పచ్చడి పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా ఆవకాయ పెట్టడం నేర్చుకునేవారు ఆవకాయ పాడైపోయిందండి, పక్కా కొలతలతో జాగ్రత్తలు తీసుకునే పెట్టాం అని అనటం మనం వింటున్నాం. ఆవకాయ పాడవడానికి కారణం తెలుసుకునే ముందు మనకిష్టమైన బాలుగారి పాట చిన్న బిట్ విని మనసుని ఉల్లాసం చేసుకుని విషయంలోకి వెళ్దామే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలింకెందుకులే. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలింకెందుకులే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. తడి లేకుండా పక్కా కొలతలతో తీసుకున్న మామిడి ముక్కలు, ఆవపిండి, ఉప్పు, కారం, నూనె అన్ని జాగ్రత్తలు తీసుకుని పెట్టిన పచ్చడి టేస్ట్ రాకపోవడానికి, పాడైపోవడానికి గల కారణాలేంటో చూద్దాం. మొదటిది కొట్టిన కారం, కొన్న కారం. రకరకాల బ్రాండ్స్లో ఉన్న కారాల్లో కారపు ఘాటుల్లో ఎక్కువ తక్కువలు ఉండడం వల్ల ఆ పచ్చడిలో తేడా వస్తుంది. తర్వాత ఉప్పులో కూడా రకరకాల రుచులు, 2-3 రకాల బ్రాండ్స్. మనం కనుక ఉప్పు టేస్ట్ చేస్తే మనకే అర్థమవుతుంది. రాళ్ళ ఉప్పు, టాటా సాల్ట్, ఆశీర్వాద్ సాల్ట్, ఇలా రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి కదా. ఈ ఉప్పులో కూడా ఎక్కువ తక్కువలు ఉంటాయి. జస్ట్ మనం నాలుగుకి టచ్ చేస్తే మనకే అర్థమైపోతుంది. కానీ ఈ అయోడైజ్డ్ సాల్ట్ పచ్చళ్ళకి వేయటం అంత కరెక్ట్ అయితే కాదండి. అది బాగుండదు మనకి టేస్ట్. పచ్చళ్ళకి వాడే ఆర్డినరీ సాల్ట్ వాడితేనే పచ్చడి నిలబడుతుంది కూడా. తర్వాత మూడోది ఆవపిండి. ఆవపిండి ఘాటులో కూడా రకరకాల తేడాలు. సన్నావ ఘాటు వేరు, బొంతావాలు వేరు, పచ్చ ఆవాలు షాప్స్లో కొన్న ఆవపిండిలో కూడా తేడాలు. ఈ కొంత షాప్స్లో విడిగా మనం ప్యాకెట్స్లో కొన్న ఆవపిండిలో అయితే ఉప్పు శాతం ఎక్కువగా లేకపోతే తక్కువగా ఉండడం వల్ల ఇవన్నీ ఒకవైపు. మరోవైపు అసలైన ఊరగాయ మహారాణి మామిడి పులుపులో తేడాలు. కాయ వెరైటీని బట్టి మన పౌడర్స్ కాంబినేషన్స్ మార్చుకోవాలి. అన్నింటికీ ఒకే కొలతలు వేయడం వల్ల ఊరగాయ రుచి మారడం లేదా పాడైపోవడం జరుగుతుంది. ఆవకాయకి వాడే కాయలు ముచ్చిక తీసి 15 నిమిషాలైనా కనీసం నీళ్ళల్లో ఉంచి 1-2 సార్లు కడిగి బాగా తుడవాలి. డైరెక్ట్గా కాయని కొని మార్కెట్లో అలా కడగకుండా కొట్టించేస్తే దానిలో ఉన్న ఆ సొన వల్ల కొన్ని కాయలకి బాగా సొనకారి ఆ వాసన వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనం కొట్టించిన తర్వాత ఇంటికి తెచ్చేసరికి టైం కనుక పడితే ఆ ఎండకి మగ్గిపోయి కూడా వాసన వచ్చే ప్రమాదం ఉంటుంది మనకి. దానివల్ల కూడా ఊరగాయ టేస్ట్ పోతుంది. తర్వాత ఊరగాయ మునిగే వరకు నూనె ఉంటేనే అది మనకి నిలవ ఉంటుందన్నమాట. మిగిలినవి కొద్దిగా అటు ఇటు అయినా నూనె బాగా ఇంపార్టెంట్. ఇది ఆవకాయ స్టోరీ అన్నమాట. ఈ స్టోరీ కొత్త తరం వారి కోసమేనండి. పాత తరం వారికి చెప్పే పనే ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఉంటా మరి.